హాయ్ హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ ఒక్క ఆకుతో జుట్టు చాలా అంటే చాలా నల్లగా అవుతుందండి. అస్సలు మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఇది 60 ఇయర్స్ ఉన్న వారికైనా సరే ఒక్క తెల్ల వెంట్రుక కూడా కనపడదండి. మన ఇంటి చుట్టుపక్కల కనపడేటువంటి ఈ మొక్కతోటి పర్మనెంట్‌గా మన హెయిర్ అనేది బ్లాక్‌గా అవుతుందండి. వీడియో పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా. అదేవిధంగా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూసినట్లయితే చిన్న రిక్వెస్ట్ అండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుందండి. ఈ ఆకు అందరికీ తెలిసే ఉంటుందండి. ఈ మొక్క వచ్చేసి పలకాకు. చిన్నప్పుడు పలక బాగా రాయడం కోసం మనం పలకకి రుద్దేవాళ్ళం. అదేవిధంగా ఇండిపెండెన్స్ డే కానీ రిపబ్లిక్ డే కానీ వచ్చిందంటే బోర్డ్స్కి కూడా రుద్దేవాళ్ళం కదండి. బోర్డులు కూడా బాగా రాయడానికి చాలామందికి తెలిసే ఉంటుంది. ఈ ఆకుని పలకాకు అంటారు, గడ్డి చామంతి అంటారు, అదేవిధంగా తాతగుండ్లు అంటారు, గాయపాకు అని కూడా పిలుస్తారండి. చిన్నతనంలో దెబ్బలు తగిలినప్పుడు మన పేరెంట్స్ దీని ఆకుని రసం పిండేవారండి. చాలా త్వరగా నయమైపోతుంది. చాలా ఎక్కువ ఔషధ గుణాలు ఉన్నాయండి. మన జుట్టు నల్లబడడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ మొక్క మన ఇంటి చుట్టుపక్కల అదేవిధంగా రోడ్ సైడ్స్, ఇక పల్లెలో అయితే పొలం గట్ల పైన కనబడుతూ ఉంటుంది. ఇక ఇది టౌన్లో సిటీస్లో కూడా దొరుకుతుందండి. ఎక్కడ పడితే అక్కడ ఇది ఎక్కువగా కనపడుతూ ఉంటుంది ఖాళీ స్థలాలలో. ఈ మొక్క మీ ఏరియాలో ఏమని పిలుస్తారు ఈ మొక్కను అనేది కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఈ మొక్కతోటి మనం హెయిర్ని ఏ విధంగా బ్లాక్గా మార్చుకోవాలన్నది వీడియో పూర్తిగా చూడండి. ఈ విధంగా ఆకులు తీసుకోవాలండి. లేతగా ఉన్నటువంటి కాడలు కూడా తీసుకోవచ్చు. నేను ఓన్లీ ఆకులు మాత్రం తీసుకున్న ఒక గుప్పెడు ఆకులు అయితే సరిపోతాయండి. ఆల్రెడీ నేను ఈ ఆకులంతటినీ శుభ్రం చేశానండి. సో ఒకసారి శుభ్రం చేసుకోవాలి. ఈ మాత్రం ఆకైతే సరిపోతుందండి. ఈ ఆకుతో జుట్టు నల్లబడడమే కాకుండా చిన్నపిల్లలకి చేతులకి ఏదైనా చెమటకాయలు లాంటివి వస్తూ ఉంటాయి కదండి, వాటిపైన రుద్దినట్లయితే చెమటకాయలు కూడా పోతాయి. చాలా మెడిసిన్ ప్రాపర్టీస్ ఉన్నాయండి ఈ మొక్కలో. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఉంటుంది ఆకు. ఎవరైనా సరే ఈజీగా గుర్తుపట్టేయచ్చు. ఇక ఒక ఒక స్పూన్ మైన మెంతులు అయితే సరిపోతాయండి. ఎక్కువ కూడా అవసరం లేదు. ఈ విధంగా కడాయి తీసుకొని ఒక స్పూన్ వరకు మెంతుల్ని ఈ విధంగా వేసుకోవాలండి. ఇక స్టవ్ ఆన్ చేసుకోవాలి. మెంతుల వల్ల మన స్కిన్కి మన హెయిర్కి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఇందులోనే కొద్దిగా ఉల్లిపాయ విత్తనాలు ఉంటాయి కదండి, ఆనియన్ సీడ్స్, కలోంజీ సీడ్స్ అంటారు. ఇది పూర్తిగా మీ ఆప్షన్ అండి. ఇది యాడ్ చేయొచ్చు, యాడ్ చేయకపోవచ్చు. దీనివల్ల కూడా మన హెయిర్ అనేది చాలా బ్లాక్గా అవుతుంది. ఓన్లీ మెంతులు మాత్రమే తీసుకోవచ్చండి. మీకు అవైలబుల్గా ఉన్నట్లయితే ఈ కలోంజీ సీడ్స్ కూడా తీసుకోవచ్చండి. జస్ట్ కొద్దిగా కలోంజీ సీడ్స్ కూడా యాడ్ చేసిన. ఇది పూర్తిగా మీ ఆప్షన్ అండి. కలోంజీ సీడ్స్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇవి ఉల్లిపాయ విత్తనాలు కాబట్టి మన హెయిర్కి చాలా బాగా యూజ్ అవుతాయండి. వీటిని పూర్తిగా నల్లగా వేగేలాగా వేయించుకోవాలి. ఇకపోతే ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉన్నవారు కూడా ఈ రెమెడీని ట్రై చేశారంటే జుట్టు నల్లగా అవడమే కాకుండా జుట్టు ఒత్తుగా కూడా పెరుగుతుందండి. ఈ విధంగా వేయించుకోవాలి. ఇక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. కొద్దిగా చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలండి. చిన్న మిక్సీ జార్లో వేస్తే ఈజీగా పొడి అయిపోతుందండి. ఇక మళ్ళీ అదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని మీరు ఏ ఆయిల్ యూస్ చేస్తున్నట్లయితే ఆ ఆయిల్ని కొద్దిగా తీసుకోవాలండి. ఈ కోకోనట్ ఆయిల్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది కాబట్టి నేను పారాచూట్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. జస్ట్ కొద్దిగా తీసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేస్తున్నది ఒకసారికే కాదండి, ఇది మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. కోకోనట్ ఆయిల్లో ఉన్నటువంటి మంచి గొప్పతనం ఏంటి అంటే ఏ ఆయిల్ని హీట్ చేసినా ప్రోటీన్స్ అనేవి తగ్గిపోతాయి. కానీ కోకోనట్ ఆయిల్ అదేవిధంగా నువ్వుల నూనెను హీట్ చేసినప్పుడు ప్రోటీన్స్ అనేవి వృద్ధి చెందుతాయండి. చాలా మంచిది కోకోనట్ ఆయిల్. మీరు హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకునేటప్పుడు కూడా కోకోనట్ ఆయిల్ని కొద్దిగా హీట్ చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు అప్లై చేసుకోండి. జుట్టు చాలా ఒత్తుగా చాలా స్పీడ్గా పెరుగుతుంది. ఇక ఈ ఆయిల్ని ఈ విధంగా ఈ ఆయిల్లో ఈ ఆకుని బాగా వేయించుకోవాలండి. మంచి స్మెల్ వస్తూ ఉంటుందండి. ఈ విధంగా వేగిన తర్వాత మనం పొడి చేసుకున్నాం కదండి, ఈ పొడిని కూడా ఇందులో యాడ్ చేసుకొని అంతా కూడా ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కొద్దిసేపు ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి. ఆకు 70% వేగింది కదండి. ఇక ఈ పౌడర్ యాడ్ చేశాక 100% వేయించుకోవాలండి. మీరు అస్సలు నమ్మలేరండి, చాలా అంటే చాలా బ్లాక్గా అవుతుంది. చాలామందికి తెలిసే ఉంటుందండి పలకాకు వల్ల జుట్టు చాలా నల్లగా అవుతుందని.
సో ఈ విధంగా అంతా కూడా ఆయిల్లో పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలండి. జస్ట్ 2 నిమిషాలు కలిపితే సరిపోతుంది. అన్నీ కూడా మంచి మెడిసిన్ గుణాలు ఉన్నటువంటివే మనం యూజ్ చేసామండి. ఇక కలౌంజీ సీడ్స్ మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చండి. మెంతులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. పలకాకు మెంతులు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి. ఇక పౌడర్ని జస్ట్ అలా టచ్ చేస్తే చూడండి ఎంత బ్లాక్గా అయ్యిందో. నేను ఇది వాటర్తో క్లీన్ చేశాక కూడా ఈ బ్లాక్నెస్ అనేది పోలేదండి. ఇక ఇది పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారాలండి. ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇక హెయిర్ రూట్స్ దగ్గర నుంచి హెయిర్ ఎంత పొడవు ఉందో మొత్తం హెయిర్ అంతా కూడాను చక్కగా అప్లై చేసుకొని ఒక 2 గంటల తర్వాత మీరు ఏ షాంపూతో అయితే హెయిర్ వాష్ చేసుకుంటారో ఆ షాంపూతో తల స్నానం చేసేయొచ్చండి. ఈ విధంగా మీరు అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే కొద్ది రోజులకి మీ హెయిర్ అనేది పర్మనెంట్గా పూర్తిగా బ్లాక్గా మారుతుందండి. మనం తీసుకున్నటువంటి అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా మన హెయిర్కి చాలా బాగా ఉపయోగపడేవి. పలకాకు మన ఇంటి చుట్టుపక్కల ఎలాగో కనపడుతూ ఉంటుంది, ఈజీగా దొరుకుతుంది. అదేవిధంగా మెంతులు అనేవి మనం వంటగదిలో ఎలాగో యూస్ చేస్తూ ఉంటాము. మనము డైలీ కూరలలో పోపు వేసినప్పుడు కొద్దిగా మెంతుల్ని కూడా వేస్తున్నట్లయితే మనం హెల్తీగా ఉంటాం. అదేవిధంగా హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది, బాడీ కూడా ఫిట్గా ఉంటుందండి. ఇక మొత్తం హెయిర్ అంతా కూడా ఈ విధంగా చక్కగా అప్లై చేసుకోవాలండి. ఖచ్చితంగా 2 గంటలు ఉంచుకుంటే మనకు మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ విధంగా తరచూ మనం నార్మల్గా ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటామో అదే విధంగా అప్లై చేసుకొని తల స్నానం చేయాలండి. ఇలాంటి మంచి మంచి యూస్ఫుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.